Welcome to Channel 5 News. పాప మీద విడాకుల కేసు వేశారు సార్. కోర్టులో వేశారు. ఎవరమ్మా? మా అల్లుడు సార్. మా అల్లుడు వాళ్ళ అమ్మ నాన్న వేశారు సార్. వేస్తే వాయిదాలు తిరుగుతూ ఉన్నాం మేము. పోయిన సంవత్సరం డిసెంబర్లో కేసు కొట్టేస్తారు సార్. అది ఆ కేసు కొట్టేసిన తర్వాత ఇక్కడ అప్పటికి 498 జరుగుతుంది సార్. ఈ 498 వాయిదాలు తిరుగుతూనే ఉన్నాం మేము. మొన్న 3-4 రోజుల క్రితం వాయిదా జరిగింది. మళ్ళీ ఈరోజు వాయిదా ఉదయం 9కి వచ్చాం సార్. మేము 9 నుంచి అక్కడే కూర్చోన్నాం. మేడంతో మాట్లాడాము. మళ్ళీ చెప్తారన్నారు. 3 గంటలకు చెప్తామన్నారు. మేము అక్కడ కూర్చోన్నాం సార్. మీరు భోజనానికి వెళ్ళమనేసరికి వస్తున్నాం సార్. మేము మమ్మల్ని వాళ్ళకి బూతులు తిట్టారు. తిట్టేసరికి ఎందుకు తిడతాము మమ్మల్ని నేనని అడిగాను సార్. మేము అడిగేసరికి చెప్పుతారు కొట్టి వాళ్ళ నాన్న వాళ్ళ మేనమామ కొడుకు ముగ్గురు మా అల్లుడు ముగ్గురు కొట్టేస్తారు. అక్కడ ఉండేవాళ్ళు పోలీసు వాళ్ళు చట్టం తీసుకోరు సార్. అప్పుడు ఈ దీంట్లో నా దండ ఏం తెగిపోయింది సార్. దండకి తెచ్చుకున్నా సార్. తెగిపోయిన ముక్కలు తెచ్చుకున్నా నేను. ఒక రింగు పోయింది. దండ కమ్మలు తెచ్చుకున్నాను సార్. నాకు మా హస్బెండ్కి మధ్య కోర్టులో గొడవలు జరుగుతున్నాయి సార్. 2016 ఆగస్టు 25 మాకు పెళ్లి జరిగింది సార్. ఆ పెళ్లి తర్వాత మేము 2 ఏళ్ళు కలుసుకున్నాము సంతోషంగా. ఈ కోర్టులో మా మధ్య గొడవలు రావడము, దాన్ని ఫస్ట్ అతను ఏం చేయాలంటే కోర్టు డైవర్స్ వేశాడు సార్. ఎందుకు వేశాడంటే పండి రవికుమార్ చౌదరికి అన్నం పెట్టలేదని నా మీద కోర్టులో వేశాడు సార్. 4 ఏళ్ళు ఆ కేసు నడిచింది. లాస్ట్ డిసెంబర్లో ఆ కేసు కొట్టేశారు. తర్వాత నన్ను పండి చౌదరి గెస్ట్ హౌస్ కొట్టడం ద్వారా నాకు దెబ్బలు తగిలాయి సార్. ఆ రోజు నేనున్న స్టేషన్ అయిన 2 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అది కోర్టులో జరుగుతుంది సార్. గత శుక్రవారం మళ్ళీ వాయిదా జరిగింది. ఆ వాయిదాను మళ్ళీ ఈరోజు మంగళవారానికి వేశారు సార్. ఈ విధంగా వాయిదాలు జరుగుతుంటే ఈరోజు మేము వచ్చాము ఉదయం 9 గంటలకి. వాయిదా అయిపోయింది. జనవరి 28కి మళ్ళీ రమ్మన్నారు సార్. మేము తిరిగి ప్రయాణంలో ముఖ్యంగా వస్తుంటే నా భర్త అయిన మహేష్ రెడ్డి మా అమ్మని ఫస్ట్ లంజలు అని చెప్పి ఒక బూతు మాట తిట్టి అరిచాడు సార్. అప్పుడు మేము ఆడవాళ్ళని మాట అంటారా అని అడిగినందుకు చెప్పు తీసుకొని ఫస్ట్ అతను రావడము, తర్వాత తన తండ్రి అయిన మహేందర్ రెడ్డి పైకి రావడము, తర్వాత తన మేనమామ కొడుకు అయిన రమేష్ రెడ్డి రావడము, వీళ్ళందరూ కొట్టారు సార్. ఈ కొట్లాట్లో కోర్టు కానిస్టేబుల్ అడ్డం తీసి 1 టౌన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు సార్. ఆమెకు బాగాలేకపోతే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాము. అట్లా భుజం మీద, ఈ చెస్ట్ భాగంలో, ఇంకా కన్ను మీద, ఈ తలలో ఇదంతా దెబ్బలు తగిలి రక్తం వచ్చేదాకా కొట్టారు సార్ వాళ్ళు. గొడవలు రావడానికి కారణం అయితే ముఖ్యంగా ఈ పండి రవికుమార్ చౌదరి సార్. ఎందుకనంటే అతను మా ఇంటికి రావడం పదే అది నా భర్త లేని టైంలో రావడము, నన్ను హింసించడము, సాయంత్రం తను వచ్చాక ఇలా వచ్చి పడండి అతను ఎందుకు వచ్చాడు అనడము, మా భర్త లేని టైంలో తన రూమ్లోకి అన్నం తీసుకురమ్మడము, నేను పెట్టలేదని ఈ నెపంతో నా భర్తని ప్రేరేపించి ఎలాగైనా ఈ అమ్మాయిని కోర్టులో వేయమని చెప్పి నా తరఫున కేసు ఫైల్ చేయించి కోర్టులో వేయించాడు సార్. ఆ రోజున నేను లాయర్ గారు ఫోన్ చేస్తే లాయర్ గారిని అడిగితే పండి రవికుమార్ చౌదరి కేసు కట్టమంటే నేను కట్టాము అని చెప్పి ఈ విధంగా మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి 4 ఏళ్ళు నా బిడ్డను తీసుకొని అతని గెస్ట్ హౌస్లోనే నన్ను కొట్టి ఆ రోజు 17 మంది కలిసి నన్ను బయటకు తోశారు సార్. ఈ కొట్టులాట్లో నేను 2 రోజులు కామ్గా ఉంటే నా బిడ్డను నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకపోయేసరికి ఆ రోజు కావాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయిస్తే ఆ రోజు వాళ్ళు నాకు నా బిడ్డని ఇప్పించారు సార్. ఆ కేసులో మా మధ్య గొడవలు రావడానికి ఏంటంటే మెయిన్ కారణం పండి రవికుమార్ చౌదరి. అతని పేరు తీయలేదని ఈ విధంగా మా మీద కొట్టడం, మమ్మల్ని బెదిరించడము, మా ఇంటి చుట్టూ తిరగడం చేస్తున్నారు సార్.